అందరం రోజు గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం, రూట్ చూస్తాం, ట్రాఫిక్ చెక్ చేస్తాం, నియర్ బై హోటల్స్, పెట్రోల్ బంక్స్, రెస్టారెంట్స్ అన్ని సెర్చ్ చేస్తాం. కానీ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మీ మైండ్ లో వచ్చిందా? మనం గూగుల్ మ్యాప్స్ ని ఫ్రీగా యూజ్ చేస్తున్నాం, మరి గూగుల్ ఎలా మనీ ఎర్న్ చేస్తుంది అని. ఇంకా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అదే గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేసి మనం కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. అది కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఆఫీస్, స్పెషల్ డిగ్రీ, ఈవెన్ కోడింగ్ నాలెడ్జ్ కూడా ఏమీ లేకుండా. నేను చెప్పేది ఫేక్ కాదు, నిజంగా ఏఐ టూల్స్ అండ్ స్మార్ట్ థింకింగ్ యూస్ చేసి గూగుల్ మ్యాప్స్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ముందు రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉండేదో గుర్తుందా? వేరే సిటీకి వెళ్ళాలంటే అక్కడ ఉన్న రిలేటివ్స్ కి లేదా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి డీటెయిల్స్ అడగాల్సి వచ్చేది. బస్ ఎక్కడ దొరుకుతుంది, హోటల్ ఎక్కడుంది, సేఫ్ ఏరియానా కాదా, డిస్టెన్స్ ఎంత, టైం ఎంత పడుతుంది, ఇలా చాలా క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని చేంజ్ అయిపోయాయి. జస్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే చాలు, సెకండ్స్ లో అన్ని డీటెయిల్స్ మన కళ్ళ ముందే ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో, ఎంత టైం పడుతుందో, ట్రాఫిక్ ఎక్కడ ఉందో, షార్ట్ కట్ రూట్ ఏంటి, నియర్ బై రెస్టారెంట్స్ ఏంటి అన్నీ చూపిస్తుంది. అందుకే ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ట్రావెల్ కంపెనీస్ అన్ని గూగుల్ మ్యాప్స్ మీదనే డిపెండ్ అవుతున్నాయి. డెలివరీ యాప్స్ అయిన జొమాటో, స్విగ్గీకి కూడా మ్యాప్స్ కంపల్సరీ. డెలివరీ బాయ్ ఎక్కడున్నాడు, కస్టమర్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఎంత టైంలో రీచ్ అవుతాడు, ఇలా అన్ని గూగుల్ మ్యాప్స్ వల్లనే పాసిబుల్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం గూగుల్ కి డైరెక్ట్ గా ₹1 కూడా పే చేయం. సబ్స్క్రిప్షన్ లేదు, రీఛార్జ్ లేదు, మంత్లీ ఫీ లేదు. మరి గూగుల్ మ్యాప్స్ ఎలా బిలియన్స్ ఎర్న్ చేస్తుంది? చాలా సింపుల్. ఫస్ట్ మెథడ్, అడ్వర్టైజ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం బెస్ట్ బిర్యానీ నియర్ మీ అని సెర్చ్ చేస్తే టాప్ లో కొన్ని రెస్టారెంట్స్ కనిపిస్తాయి కదా, అవి ఆర్గానిక్ రిజల్ట్స్ కాదు. ఆ బిజినెసెస్ గూగుల్ కి మనీ పే చేసి టాప్ లో కనిపించేలా యాడ్స్ రన్ చేస్తారు. కస్టమర్ ఫస్ట్ వాళ్ళనే చూస్తాడు కాబట్టి వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. సెకండ్ మెథడ్, ఏపీఐ సర్వీసెస్. ఏపీఐ అంటే సింపుల్ గా చెప్పాలంటే వేరే యాప్స్ కి గూగుల్ మ్యాప్ సర్వీస్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, స్విగ్గీ లేదా జొమాటోలో లైవ్ ట్రాకింగ్ చూస్తాం కదా, ఆ మ్యాప్ సిస్టమ్ గూగుల్ నుంచి వస్తుంది. ఇలా లక్షల కంపెనీస్ గూగుల్ మ్యాప్ ఏపీఐ యూజ్ చేస్తూ ఉంటాయి. గూగుల్ వాళ్ళ నుండి హ్యూజ్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. థర్డ్ మెథడ్, లోకల్ బిజినెస్ లిస్టింగ్. గూగుల్ మ్యాప్స్ లో బిజినెస్ డీటెయిల్స్, కాల్ బటన్, డైరెక్షన్స్, వెబ్సైట్ లింక్స్ అన్ని చూపిస్తుంది. బిజినెసెస్ ఆన్లైన్ విజిబిలిటీ కోసం గూగుల్ సర్వీసెస్ యూజ్ చేస్తారు. ఇక్కడే మన ఆపర్చునిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, మనం ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అని. చాలా సింపుల్ మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మెథడ్, గూగుల్ రివ్యూస్ బూస్టింగ్. ఇది చాలా సింపుల్ గా కనిపించిన కరెక్ట్ గా చేస్తే చాలా పవర్ఫుల్ మెథడ్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ గూగుల్ రివ్యూస్ చూసి షాప్స్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మనం కూడా ఎక్కడైనా హోటల్ కి వెళ్ళాలంటే ఫస్ట్ రేటింగ్ చూస్తాం, రివ్యూస్ చదువుతాం, ఫోటోస్ చెక్ చేస్తాం. రేటింగ్ తక్కువగా ఉంటే మేబీ సర్వీస్ బాగోలేదేమో, ఫుడ్ బాగోలేదేమో అని స్కిప్ చేసేస్తాం. అదే రీజన్ వల్ల చాలా మంచి షాప్స్ కూడా కస్టమర్స్ లేకుండా ఖాళీగా ఉంటున్నాయి. మీ ఏరియాలో ఉన్న కేక్ షాప్స్, బేకరీస్, సలూన్స్, టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్, మెకానిక్ షాప్స్ లాంటి బిజినెసెస్ ని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేయండి. అప్పుడు మీకు కొన్ని షాప్స్ టాప్ లో కనిపిస్తాయి, కొన్ని షాప్స్ చాలా కింద ఉంటాయి. కింద ఉన్న షాప్స్ కి మోస్ట్లీ రివ్యూస్ తక్కువగా ఉంటాయి, ఫోటోస్ ఉండవు, ప్రాపర్ రేటింగ్స్ ఉండదు. కానీ నిజంగా వాళ్ళ సర్వీసెస్ మాత్రం చాలా బాగుంటుంది. కొన్ని షాప్స్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ నుండి బిజినెస్ చేస్తూ ఉంటాయి. కానీ డిజిటల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల గూగుల్లో వెనకపడిపోతాయి. ఇక్కడే మీ ఆపర్చునిటీ స్టార్ట్ అవుతుంది. మీరు ఆ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా నేను బిజినెస్ ని టాప్ లో తీసుకెళ్తా, మనీ ఇవ్వండి అని చెప్పకండి. ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్లీగా కనెక్ట్ అవ్వండి. షాప్ లో కొంచెం టైం స్పెండ్ చేయండి. ఫుడ్ టేస్ట్ చేసి జెన్యూన్ గా కాంప్లిమెంట్ ఇవ్వండి. సార్, మీ సమోసా చాలా బాగుంది, మీ టీ టేస్ట్ సూపర్ ఉంది, మీ షాప్ క్లీన్లీనెస్ చాలా నీట్ గా ఉందని ఇలా న్యాచురల్ గా మాట్లాడండి. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ కి ట్రస్ట్ రావాలి కాబట్టి. మీరు జెన్యూన్ గా హెల్ప్ చేయడానికి వచ్చారని ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి కంఫర్ట్ వచ్చిన తర్వాత స్లోగా మెయిన్ టాపిక్ స్టార్ట్ చేయండి. సార్, ఇప్పుడు కస్టమర్స్ అందరూ గూగుల్ రివ్యూస్ చూసి షాప్స్ కి వస్తున్నారు. మీ షాప్ క్వాలిటీ చాలా బాగుంది, కానీ రివ్యూస్ తక్కువగా ఉండడం వల్ల గూగుల్లో మీ బిజినెస్ కింద కనిపిస్తుంది. చాలా మంది మీ షాప్ గురించి తెలియకుండా వేరే షాప్స్ కి వెళ్ళిపోతున్నారు. నేను మీకు గూగుల్ రివ్యూస్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తా అని కామ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత వాళ్ళకి సింపుల్ గా సొల్యూషన్ చెప్పండి. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఈజీగా కలెక్ట్ చేద్దామని చెప్పండి. ఒక క్యూఆర్ కోడ్ క్రియేట్ చేయండి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ ఫామ్ ఓపెన్ అయ్యేలాగా సెట్ చేయండి. ఫామ్ లో ఈజీ క్వశ్చన్స్ పెట్టండి. లైక్, ఫుడ్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది,
షాప్ క్లీన్లీనెస్ ఎలా ఉంది, స్టాఫ్ బిహేవియర్ బాగుందా లేదా, మళ్ళీ విజిట్ చేస్తారా, ఫ్రెండ్స్ కి రికమెండ్ చేస్తారా అనే ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు అందులో ఇంక్లూడ్ చేయండి. ఇలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. షాప్ కౌంటర్ దగ్గర ఆ క్యూఆర్ ప్రింట్ చేసి పెట్టేసేయండి. బిల్లింగ్ అయ్యాక కస్టమర్స్ ని ఒక స్మాల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయమని ఓనర్ కి చెప్పండి. ఇలా డైలీ జెన్యూన్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఫేక్ రివ్యూస్ కాదు, రియల్ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్. అందుకే గూగుల్ ఆల్గరిథం కి కూడా ఇది నేచురల్ గ్రోత్ లాగా కనిపిస్తుంది. కొన్ని రోజుల్లో రివ్యూస్ కౌంట్ పెరుగుతుంది, రేటింగ్ ఇంప్రూవ్ అవుతాయి, ఫోటోస్ యాడ్ అవుతాయి. అప్పుడు గూగుల్లో ఆ బిజినెస్ ర్యాంకింగ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముందు బాటంలో ఉన్న బేకరీ కొన్ని వీక్స్ తర్వాత బెస్ట్ బేకరీ నియర్ మీ సెర్చ్ లో టాప్ రిజల్ట్స్ లో కనిపించవచ్చు. అప్పుడు కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తారు, ఎందుకంటే జనాలు ఎక్కువగా టాప్ రివ్యూస్ ఉన్న షాప్స్ నే ట్రస్ట్ చేస్తారు కాబట్టి. అప్పుడు ఓనర్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ చూపించండి. సార్, ముందు మీ షాప్ కి 20 రివ్యూస్ ఉండేది, ఇప్పుడు 150 రివ్యూస్ వచ్చాయి, గూగుల్లో ర్యాంకింగ్ ఇంప్రూవ్ అయ్యింది, కాల్స్ అండ్ కస్టమర్స్ కూడా పెరిగారు అని రిజల్ట్స్ చూపించండి. వాళ్ళకి రియల్ గా బిజినెస్ ఇంప్రూవ్ అయ్యిందని అర్థమయ్యాక హ్యాపీగా మీకు పేమెంట్ చేస్తారు. మీరు ఈజీగా 2000 నుండి 3000 వరకు చార్జ్ చేయొచ్చు. కొన్ని బిగ్ బిజినెసెస్ అయితే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది వన్ టైం వర్క్ కాదు. మీరు మంత్లీ రివ్యూస్ మేనేజ్మెంట్, ప్రొఫైల్ అప్డేట్స్, ఫోటోస్ అప్డేట్స్ ఇలాంటి అన్ని సర్వీసెస్ కూడా ఆఫర్ చేయొచ్చు. ఇది ఫేక్ బూస్టింగ్ కాదు, నేచురల్ కస్టమర్ ఎంగేజ్మెంట్ కాబట్టి లాంగ్ టర్మ్ లో బిజినెస్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓనర్ హ్యాపీ, కస్టమర్ హ్యాపీ, మనీ వస్తుంది కాబట్టి మీరు కూడా హ్యాపీ. ఇప్పుడు సెకండ్ మెథడ్, వెబ్సైట్ క్రియేషన్. ఇది ఇంకొంచెం ఎక్కువ ఇన్కమ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా స్మాల్ బిజినెసెస్ ఉంటాయి. టైలర్ షాప్స్, సలూన్స్, బేకరీస్, వెజిటేబుల్ స్టోర్స్, మెకానిక్ షాప్స్ ఇయర్స్ నుండి బిజినెస్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి వెబ్సైట్ ఉండదు. మీరు వాళ్ళకి డిజిటల్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్, ఇప్పుడు యూత్ అందరూ గూగుల్లో సెర్చ్ చేసి షాప్స్ కి వస్తున్నారు. మీ బిజినెస్ కి వెబ్సైట్ ఉంటే మీ డీటెయిల్స్ అందరికీ ఈజీగా తెలుస్తుంది. మీ షాప్ ఫోటోస్, సర్వీసెస్, ఫోన్ నెంబర్, లొకేషన్ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. అప్పుడు కస్టమర్స్ ఎక్కువ వస్తారని ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఓకే అన్నారనుకోండి, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, కోడింగ్ రావాల్సిన పని లేదు. ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, చాట్ జీపీటీ ఓపెన్ చేసి బిజినెస్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, 20 years ఓల్డ్ బేకరీ, ఫేమస్ ఫర్ బర్త్డే కేక్స్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఇలా డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. అప్పుడు చాట్ జీపీటీ ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ కంటెంట్ రెడీ చేస్తుంది. ఆ కంటెంట్ ని నో కోడ్ వెబ్సైట్ బిల్డర్స్ లో పేస్ట్ చేస్తే 10 to 15 minutes లో వెబ్సైట్ రెడీ అయిపోతుంది. ఓనర్ కి చూపించండి, వాళ్ళకి నచ్చితే 3000, 5000 లేదా బిజినెస్ ని బట్టి ఇంకొంచెం ఎక్కువ కూడా చార్జ్ చేయొచ్చు. ఇమాజిన్ చేయండి, ఒక రోజుకి 3 businesses కి వెబ్సైట్ క్రియేట్ చేసిన 10,000 వరకు ఎర్న్ చేయొచ్చు, అది కూడా ఇంట్లో కూర్చొని. ఇంకా ఒక స్మార్ట్ మెథడ్ ఏంటంటే లోకల్ SEO మేనేజ్మెంట్. చాలా బిజినెసెస్ కి గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంటుంది, కానీ ప్రాపర్లీ ఆప్టిమైజ్ చేయరు. ఫోటోస్ ఉండవు, టైమింగ్స్ రాంగ్ ఉంటాయి, రివ్యూస్ కి రిప్లైస్ ఉండవు. మీరు వాళ్ళకి మంత్లీ సర్వీస్ ఆఫర్ చేయండి. సార్, మీ గూగుల్ ప్రొఫైల్ ని నేను మేనేజ్ చేస్తా, ఫోటోస్ అప్లోడ్ చేస్తా, రివ్యూస్ కి రిప్లైస్ ఇస్తా, ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేస్తా అని చెప్పి మంత్లీ 1000 నుండి 5000 వరకు చార్జ్ చేయొచ్చు. ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ లో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లాగా కూడా మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్. మీరు బిజినెసెస్ ని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి జెన్యూన్ గా హెల్ప్ చేస్తున్న ఫీలింగ్ వాళ్ళకి రావాలి. ఫేక్ ప్రామిసెస్ ఇవ్వకండి, హానెస్ట్ గా వర్క్ చేస్తే లాంగ్ టర్మ్ లో క్లయింట్సే వస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఏఐ టూల్స్ ని స్మార్ట్ గా యూజ్ చేయండి. ఇప్పుడు టెక్నాలజీ వల్ల కోడింగ్ లేకుండా వెబ్సైట్స్ క్రియేట్ చేయొచ్చు, డిజైన్ స్కిల్స్ లేకుండా పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, వాయిస్ ఓవర్స్, లోగోస్, సోషల్ మీడియా పోస్ట్ అన్ని ఏఐతో ఈజీగా అయిపోతాయి. అందుకే ఇప్పుడు ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ట్రై చేయరు, ఫియర్ వల్ల స్టార్ట్ చేయకుండా నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను చేయలేనని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే స్టార్ట్ చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ ఏరియాలో ఒక 20 షాప్స్ లిస్ట్ అవుట్ చేయండి. గూగుల్లో వీక్ గా ఉన్న బిజినెసెస్ ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి ఫ్రీగా స్మాల్ సజెషన్స్ ఇవ్వండి. ఒకరు ఓకే అంటే నెక్స్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా స్టెప్ బై స్టెప్ ఇన్కమ్ బిల్డ్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు బిజినెసెస్ కి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి కస్టమర్స్ పెరుగుతారు, వాళ్ళ బిజినెస్ డిజిటల్ వరల్డ్ లోకి వస్తుంది, మీకు ఇన్కమ్ వస్తుంది. విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి గూగుల్ మ్యాప్స్ ని జస్ట్ డైరెక్షన్స్ కోసం మాత్రమే యూజ్ చేయకండి. స్మార్ట్ గా యూజ్ చేస్తే అది ఒక ఇన్కమ్ సోర్స్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడే మీ ఫోన్ తీసుకొని మీ ఏరియాలో బిజినెసెస్ ని సెర్చ్ చేయండి. వెబ్సైట్ లేని షాప్స్, వీక్ రివ్యూస్ ఉన్న షాప్స్ ఐడెంటిఫై చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, స్మాల్ గా స్టార్ట్ చేయండి. ఫ్యూచర్ లో ఇది ఫుల్ టైం బిజినెస్ గా కూడా మారొచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మీ కౌశల్య సైనింగ్ ఆఫ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. బోస్వాలా.
Be the boss.